నేడు ఈ హైదరాబాద్ జిల్లా మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మరియు వికారాబాద్ జిల్లా, 3 జిల్లాలు ఉమ్మడి రంగారెడ్డి అండ్ హైదరాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన మరి హైదరాబాదు నగరంలో వివిధ హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈ జైత్రయాత్ర. మరి జైత్రయాత్ర మన గౌరవ విశిష్ట అతిథులు హైదరాబాద్ డిఆర్ఓ గారు వెంకటాచార్య సార్ గారు మరి తన సుదీర్ఘ అనుభవంతో, వినూత్న ఆలోచనలతో, తన మేధస్సుతో యావత్ హైదరాబాద్ జిల్లాని చక్కటి సమన్వయంతో, సూచనలతో, మార్గనిర్దేశకత్వంతో చాలా సైలెంట్గా పరిపాలన దక్షత కలిగిన అత్యంత నేను చూసిన ఒక అరుదైన అత్యంత అనుభవశాలి మా పెద్దన్న మరియు మా మార్గదర్శి నేటి విశిష్ట అతిథులు సార్ చెప్పినట్టు ఇది లచ్చిరెడ్డి గారి జైత్రయాత్ర కాదు, ఇది రెవెన్యూ శాఖ యొక్క జైత్రయాత్ర, ఇది రెవెన్యూ కుటుంబం యొక్క జైత్రయాత్ర. మరి ఇక్కడ అందరూ కూడా లచ్చిరెడ్డి అన్నను ప్రస్తుతిస్తున్నారు. అయితే లచ్చిరెడ్డి అన్న ఎందుకు దానికి కారకుడు అంటే మనం అనేక దశాబ్దాల వివక్షాపూరిత పాలనలో మరి గతంలో ఏ ఉద్యోగ సంఘాలైనా, ఉద్యోగి అయినా తన ప్రయోజనాలు సాధించడం కోసం, తన హక్కుల సాధన కోసం మరి ఉద్యమాలు చేస్తాం, ధర్నా చేస్తాం, పెన్ డౌన్లు చేస్తాం, మాస్ క్యాజువల్ పెడతాం, మరి అన్నీ చేస్తాం. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాలు, వ్యూహాల కలబోతతో సమాహారంగా ఒక సుదీర్ఘ దశాబ్దాల కాలం నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కోసం, రాష్ట్ర ఏర్పాటు కోసం మరి ఉద్యమాలు, వ్యూహాలు, అందులో ఏ రాష్ట్రం ఎక్కడ కనివిని ఎరగని రీతిలో మరి తెలంగాణ రాష్ట్రం ఇక్కడి ఉద్యోగులు మరి అధికారులు సానుభూతి తెలియజేస్తేనేమి, మద్దతు సంఘీభావం తెలియజేయడం మరి అన్ని రకాలుగా మరి ఆ ఉద్యమాన్ని ఊపిరి నిదారు మద్దతు ఇచ్చారు. దేనికోసం అయ్యా అంటే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణ. మరి నిధులు, నియామకాలు, నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ప్రధాన పాత్ర పోషించి ఉద్యమానికి ఊపిరిలూది ప్రధాన పాత్ర పోషించిన మాతృశాఖ, ప్రభుత్వ శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖ. అధికారులు, సంఘాలు ముందంజలో ఉన్నాయి. మరి అలాంటి శాఖకు ఈ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత, నూతన రాష్ట్రం ఏర్పడ్డాక మరి ఏం జరిగిందయ్యా పరిశీలనగా అంటే మన నడ్డి విరిచి, అప్పటి పాలకులు మన నడ్డి విరిచేసి మరి మనకి మూల స్తంభాలుగా ఉన్న మన మానవ వనరులు, క్షేత్రస్థాయి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే క్షేత్రస్థాయి మన రెవెన్యూ విఆర్ఓ కుటుంబ సభ్యుల్ని ఎవరైతే మనకు మూల స్తంభాలుగా ఉన్నారో వాళ్ళని తొలగించడం అంటే మన మొదలను కాండాన్ని నరికేయడం. ఆ తర్వాత ఏం చేసిందంటే మన అధికారాల కత్తిరింపు, అసలు అధికార రహితంగా రెవెన్యూ అధికారులు మార్చారు. మరి ఇంకేం చేశారంటే అంటే ఆర్ఓఆర్ చట్టాన్ని తీసేసి ధరణి పేరుతో ఒక నియంతృత్వ ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చారు. దానివల్ల రెవెన్యూ కోర్టులు పోయినాయి, రెవెన్యూ శాఖకున్న గౌరవం పోయింది. మరి రెవెన్యూ శాఖకు అత్యంత మూల స్తంభాలుగా ఉన్న మన కళ్ళు, చెవులు అయిన విఆర్ఓ వ్యవస్థ, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పోయింది. మరి తద్వారా వాళ్ళు ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరం చక్కగా జమాబందీ, మరి పహానీలు, మాన్యువల్, ఆన్లైన్ పహానీ మరి రెవెన్యూ రికార్డులు నిర్వహించే మనం మానవ వనరులను కోల్పోయాం. అధికారాలు పోయాయి, ఉద్యోగులు పోయిలు, మరి రెవెన్యూ రికార్డులు కూడా విధ్వంసం చేయబడ్డాయి. ఆ క్రమంలో మరి అంపశయ్య మీద ఉన్న రెవెన్యూ శాఖను మరి ఉంటామా పోతామా, మళ్ళీ గవర్నమెంట్ వస్తే, గత పాలకులు వస్తే పేరు మారుస్తారా, ఊరు మారుస్తారా, ఆర్టీఓలు పోయి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా మారుస్తారట, హాస్పిటల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా మారుస్తారట.
అనే క్రమంలో మరి ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రైతు బిడ్డ ప్రజాక్షేత్రం నుంచి ప్రజాస్వామిక ఆలోచన ఉన్న గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు. అలానే మరో రైతు బిడ్డ మన అదృష్టానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు. మరి అలాంటి కాంబినేషన్లో నవీన్ మిట్టల్ సార్ లాంటి క్రియాశీలక అధికారులు మరి వీటన్నిటికీ సమన్వయపరిచింది. మరి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది, కోల్పోయిన ప్రభావాన్ని పునరుద్ధరించింది. మరి 5,000 మంది గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ నుంచి అప్పటి విఆర్ఓ మిత్రులు పోతే ఈరోజు 11,000 గ్రామ పాలనా అధికారులను మనం తీసుకొచ్చిన ఘనత. అలానే కాదు, ఒక గాడ్ ఫాదర్ లేడు, సంఘాలు లేదు, నాయకులు లేదు, సంరక్షకులు లేదు, చెల్లా చెదురైన మన విఆర్ఏ మిత్రులు వివిధ శాఖల్లో సవతి తల్లి ప్రేమకు, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని దెబ్బతి తీసుకొని ఆత్మగౌరవాన్ని కోల్పోయి మరి సవతి తల్లి లాంటి ప్రేమను అనుభవిస్తున్న ఆ అనుభూతి నుంచి వాళ్ళని కాపాడాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి అని మొదటి 36 గంటల్లోనే మరి 15,600 విఆర్ఏ మిత్రులకు మరి టోకెన్లు పాస్ చేసి మరి ప్రభుత్వం నుంచి ఐడి నంబర్లు ఇచ్చి జీతాలు ఇప్పడం జరిగింది. మన లచ్చిరెడ్డి అన్న గారి నాయకత్వంలో రెవెన్యూ శాఖ బిడ్డలను, రెవెన్యూ శాఖ కుటుంబ సభ్యులను మరి ఆ జైత్రయాత్రతో మొదలైతే మరి ఈరోజు ఏమేమి సాధించుకున్నాం మనం తన లౌక్యంతో, తన మెప్పింపుతో, తన ఓర్పుతో, తన క్రియాశీలక నాయకత్వంతో, మరి చక్కటి వ్యూహంతో, శక్తియుక్తులతో ఒప్పించి మెప్పించి మరి తనకున్న సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్గైతేనేమి, రెవెన్యూ శాఖ మంత్రులైతేనేమి, మంత్రివర్గ సభ్యులైతేనేమి, మరి ఉన్నతాధికారులైతేనేమి మరి చక్కటి సమన్వయంతో, చక్కటి సంబంధాలతో వాళ్ళ కడుపులో తలిగా పెట్టి వాళ్ళ చేతులు పట్టుకొని గడ్డాలు పట్టుకొని ఈరోజు విఆర్ఏ మిత్రుల నుంచి మొదలుకుంటే గ్రామ పాలనా అధికారులు మరి 21 ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 21 మంది ఐఏఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్ మనం గ్రూప్ 2 సర్వీసెస్ నుంచి ప్రస్తుతం పనిచేస్తూ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న అధికారులు 21 మంది అవుతున్నారు. అలానే 33 మంది సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ను అడిషనల్ కలెక్టర్ పేరుతో మరి క్యాబినెట్ అప్రూవల్, అటు ఫైనాన్స్ క్లియరెన్స్, ఇటు జిఐడి సర్వీసెస్ క్లియరెన్స్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక ఫైలు మన ఇంక్రిమెంట్ నాకు చాలా మంది ఆర్టీఓ అడిషనల్ కలెక్టర్లు రామకృష్ణ సిసిఎల్ ఆఫీస్లో చేపించు అని మేము చెప్తే పట్టించుకోవట్లేదు, రికమెండ్ చేస్తా ఉన్నారు. అలాంటి అన్నాడు స్టేజ్ మీద కూడా 2-3 ఉన్నారు. మరి ఇంతటి వ్యవస్థని చక్కటి నైపుణ్యంతో సమన్వయం చేసుకొని ఈ రెవెన్యూ కుటుంబం కోసం, రెవెన్యూ కుటుంబ బలోపేతం కోసం, అస్తిత్వం కోల్పోయిన రెవెన్యూ శాఖ యొక్క పునర్వ్యవస్థీకరణ కోసం, పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నా, ముందుండి నడిపిస్తున్నా మరి నాయకత్వాన్ని మనం బలపరుద్దామా వద్దా? మరి అప్పుడు ఏం చేసి ఇంతకుముందు నాయకులు ఇప్పుడు కాళ్ళకి అడ్డంగా బంధనాలుగా మారారు. మరి రెవెన్యూ వ్యవస్థ యొక్క బలము కోల్పోయి, రెవెన్యూ వ్యవస్థ బలగము కోల్పోయి, అధికారాలు కోల్పోయి ఒక అస్తిత్వంగా నిర్వీర్యంగా మారుతా ఉంటే చేష్టలుడికి చూస్తూ అప్పటి పాలకులకు మోచేతి నీళ్లు తాగిలాలకు లొంగి ప్రభావితమై మరి చేష్టలుడిగి మరి మా నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు మాట్లాడితే మన ముక్కు మూసి మనని ఊపిరి పీల్చుకోకుండా చేసిన వాళ్ళే ఈరోజు వరుస విజయాలు సాధిస్తూ ఉంటే మరి ఈ విజయాల అడ్డుపడుతూ ఈ జీవో రద్దు కావాలా, ఆ పని కావద్దు, ఈ పరీక్ష పెట్టొద్దని మన విజయాలను సాధించుకునే క్రమంలో మనకు అడ్డు తగులుతున్నారు. అలాంటి నాయకులతో ఉందామా? మరి నచ్చన్న గారి నాయకత్వంలో మన నాయకత్వ బృందంతో ఉందామా? మనం ఆలోచించుకోవాలా. నేను లచ్చన్న గారితో ఉండమని చెప్పట్లేను. ఈ రోజు లచ్చన్న ఉంటారు, రేపు పూల్ సింగ్ ఉంటాడు, ఇంకో రోజు రాములు ఉంటాడు, ఇంకో రోజు మనం ఉంటాం. ఎవరున్నారు, ఎవరు ఉంటాం అనేది ఇంపార్టెంట్ కాదు. మరి రెవెన్యూ శాఖ యొక్క అస్తిత్వం, రెవెన్యూ శాఖ యొక్క గౌరవం, రెవెన్యూ శాఖ ఒకటే ఒక ప్రభుత్వం, ఎంఆర్ఓ ఆఫీసే ప్రభుత్వం, మిగిలిన శాఖల ఉద్యోగులు ప్రభుత్వ శాఖలు కాదు. రెవెన్యూ శాఖ ఇస్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద గవర్నమెంట్ at rural level, mandal level and division level, not any other department.
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక గార్డియన్ డిపార్ట్మెంట్. మిగిలిన అంశాలు మనం క్రైసిస్ మేనేజ్మెంట్లో మరి రెస్క్యూ మేనేజ్మెంట్లో ఎలాంటి పాత్రను పోషిస్తామో మన డిఆర్ఓ సార్ చక్కగా తన అనుభవాన్ని పంచుకున్నారు మనతో. మరి ఇలాంటి డిపార్ట్మెంట్లో మరి మన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు లేకుండా మరి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ లేకుండా ఒక పునర్నిర్మాణం దిశగా దీన్ని బలోపేతం చేసుకోకుంటే ఎంతటి నష్టపోతామో, ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉండండి. గతంలో కేవలం 25 నుంచి 30,000 మంది విఆర్ఓలు ఉండే. మరి అలా కోల్పోయిన మన సంఖ్యను తగ్గించుకుంటే లాబీ కెపాసిటీ, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు, వాటి వెనకాల ఓట్లున్నారు, కుటుంబ సభ్యులు లెక్క పెడతాయి. ఒక్క దెబ్బతో గ్రామ పాలన అధికారులతో ప్రతి గ్రామానికి రెవెన్యూ సేవల్ని అందించే క్రమంలో మరి గ్రామ పాలన అధికారులను తీసుకురావడం జరిగింది. ఒకటే పెట్టుతో 11,000 మంది, అలానే 1000 మంది సర్వేలు రాబోతున్నారు. సర్వే డిపార్ట్మెంట్ కూడా పునర్వ్యవస్థీకరించబడుతుంది. అలానే మనం ఇటీవల కాలం చూసాం 302, 18, 330, 670 ఈ ధరణి ఆపరేటర్లు, టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు, అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు లాస్ట్ డే వాళ్ళకు శాలరీ పడట్లేదు అంటే ఆ 13 జిల్లాల DTOలు ఎవరు అంతకుముందు అంతా మాట్లాడి మరి వాళ్ళు ఒప్పుకోకపోతే డైరెక్టర్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ అత్యున్నత అధికారి దగ్గరికి వెళ్ళి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్కి ఫోన్ చేయించి 29వ తారీఖు మార్చి నేనున్నా, రాములు ఉన్నారు, మరి సోదరుడు రాములు కూడా ఉన్నాడు, మరి సెక్రటరియట్ DTO ఆఫీసు తిరిగి ఒక్కొక్క అధికారిని ప్రతి అధికారికి ఫోన్ చేయించి శాంక్షన్ చేయించడం జరిగింది. మరి అలానే ఈ రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులు దాదాపు 2.5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారికి ఒక పాలసీ విధానాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న డిప్యూటీ సీఎం గారికి మన బట్టి మల్లు విక్రమార్క గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వెళ్ళి చక్కగా తన ప్రతిపాదన వివరించి, రచన ఇప్పటి వరకు ఇలాంటి ప్రతిపాదన ఎవరు తీసుకురాలేదు. ఈ కమిషన్ లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మెరిటోరియస్ మన గ్రామీణ వ్యవస్థలో మరి నగరంలో పనిచేస్తున్న నిరుద్యోగులకు ఒక చక్కటి HR పాలసీతో మీరు ప్రపోజల్ ఇచ్చినట్టే, ప్రతిపాదించినట్టే చేద్దాం. మనం షార్ట్లీ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అని మీరు తప్పకుండా రావాలన్నా అని పిలవడం జరిగింది. అలానే మరి చాలా కష్టపడి మన తహసీల్దార్ మిత్రులు వారి పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్, GPF, మరి వెహికల్ అలవెన్స్, బడ్జెట్, లాప్సబుల్ బడ్జెట్, నాన్ లాప్సబుల్ బడ్జెట్, మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా అన్నా ఈ 1000 కోట్లతో పనికొచ్చేది కాదే, 200-300 కోట్లు రిలీజ్ చేస్తే మా ఎంప్లాయీస్ ఉన్న చిన్న చిన్న ఆర్థిక సమస్యలన్నీ పోయి ఇన్ని కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఆర్థిక వెసులుబాటుకు వాళ్ళు రిలీఫ్ పొందుతారు, వెసులుబాటు పెరుగుతుంది. 200-300 కోట్లు దశల వారీగా మీరు కేటాయించి పెండింగ్ బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆయనలో ఒక గొప్పదనం ఉంది, ఎక్కడ పోయినా ఎక్కువ అజెండా ఐటంతో పోడు, అది పని కాదు తమ్ముడు, అట్లా కాదు, 1-2 మరి అలా 2 నుంచి 3 వారాల్లో 10 నుంచి 15 రోజుల్లో మీ తహసీల్దార్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని శాఖల ఉద్యోగుల చిరు బిల్లులన్నీ దాదాపు 5-10 లక్షల వరకు ఉన్న బిల్లులన్నీ లేదా ఈ విధంగా నేను చర్యలు చేపడతాను, ఆదేశాలు ఇస్తానని మరి చేశారు. ఇది కూడా పోయిన నెల 20వ తారీఖు నుంచి వెంటబడి మరి ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోతే రాగానే అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా అన్ని శాఖల ఉద్యోగులు, ఆయన ఒక రెవెన్యూ శాఖకి ఆలోచించాడు. ఆ రకంగా చూస్తే ఆయన JSC చైర్మన్గా ఇటు ఆరోగ్య భద్రతా కార్డులు కానీ, అటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ, ఇటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, మరి ఇవన్నీ కూడా లక్షల మంది చిరుద్యోగులు ఈ ప్రభుత్వ యంత్రాంగంలో మనకు చేదోడు వాదోడుగా, మనకు ముఖ్యంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కన్నా ఉదయం రాత్రనిగా, పగలనగా, హాలిడే అనక, పండుగ పూటనక పనిచేసే అత్యంత చిరు ఉద్యోగులు, మరి వారి పక్షాన ఉన్న మన పెద్దన్న పక్షాన ఉందామా? ఇప్పటి వరకు వారిని పట్టించుకొని నాయకులు, సంఘాల పట్ల ఉందామా? మనం ఆలోచించుకోవాలి. ఈ రకంగా మరి గతంలో ఈరోజు 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 50 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను మనం క్యాబినెట్, ఫినాన్షియల్, GAD, రెవెన్యూ, మరి CMO కార్యాలయం అప్ టు CM వరకు అందరి అప్రూవల్తో మనం సాధించుకున్నాం. ఇప్పటి వరకు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కలిస్తే 50-60 కూడా లేదు.
మరి 50-20 కూడా లేని దాన్ని ఈరోజు 33 ఒక రకంగా, ఆ తర్వాత 50 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇస్తే ఆయన ఎప్పుడు చిన్న పని ఆలోచించాడు. అత్యున్నత స్థానాన్ని అయినా టచ్ చేస్తే అలా సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, దాని ప్రభావం తమ్ముడు ఆఫీస్ సబార్డినేట్ జూనియర్ అసిస్టెంట్ వరకు టచ్ కావాలా? లేదంటే లక్షల మంది ఇబ్బంది పడుతున్నా, వేల మంది ఇబ్బంది పడుతున్నా అంశాలైనా లేవనెత్తాలా. ఈ పోస్టింగ్లకు, ఈ ట్రాన్స్ఫర్లకు, ఈ రికమెండేషన్ లెటర్లకు మనం చేస్తే ఈ అధికారులు ఎవరు పెద్ద ఉపయోగము లేదు, మనతో ఉండేటోడు కాదు. పని అయిపోగానే పక్కన జరుపుకొని వాళ్ళ పని ఇంకా బిజీ అయిపోతారు తమ్ముడు. వాళ్ళని కాదు, వాళ్ళకి మన డిప్యూటీ కలెక్టర్లకు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు, తహసీల్దార్లకు వాళ్ళకి శక్తియుక్తులు ఉన్నాయి. వాళ్ళు 10-15 సంవత్సరాలు పలుకుబడి పోస్టులో ఉన్నారు. మరి వాళ్ళకి పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళ పక్షాన కాదు, మరి చిరుద్యోగుల పక్షాన నిలబడాలా, వారి వ్యవస్థీకృత విధానం పరంగా నిలబడాలా అని అంటారు. అలా సమగ్రంగా యావత్ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూ, పునర్వ్యవస్థీకరణ చేస్తూ, మరి ఈరోజు పునర్నిర్మాణానికి నడుం బిగించిన మన పెద్దలకు, వారి నాయకత్వ బృందానికి మీ ఆశీస్సులు, ఆదరణ ఉండాలని మరి కల్లిబొల్లి మాటలు చెప్పే మన పుట్టి ముంచే నాయకులతో, మరి మనం ముక్కు మూసి మన ఊపిరి తీసే నాయకులతో ఉండకుండా, మనల్ని నిర్వీర్యం చేసి అస్తిత్వం కోల్పోయేలా చేసి మనల్ని అస్తవ్యస్తం చేసిన నాయకులతో ఉండకుండా మరి మంచి నాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం. ఈ కార్యక్రమానికి నేను ఇక్కడ నిర్వహణ పరంగా ఆతిథ్యం ఇచ్చిన సభాధ్యక్షులు వహిస్తున్నందుకు మరి నేను చూశాను గత 8 మీటింగ్లు, మరి ఎక్కడా లేని కనివిని ఎరగని విధంగా మరి అత్యున్నత స్థాయిలో నా డిప్యూటీ కలెక్టర్ సీనియర్ అన్నలు, అక్కలు, మన తోటి డిప్యూటీ కలెక్టర్ సోదరులు, మిత్రులు, మరియు అలానే తహసీల్దార్ మిత్రులు, నాయబ్ తహసీల్దార్ మిత్రులు, మరి అనేక జిల్లాల నుంచి చాలా మంది వచ్చారు. మరి వారికి, వారి కార్యవర్గ బృందానికి, నా రెవెన్యూ ప్రతి కుటుంబ సభ్యుడికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ